ఇవాళ ఐఎఫ్డబ్ల్యూజే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేషనల్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్, దాదాపు 45 years ఢిల్లీ, లక్నో, ముంబై తదితర ప్రాంతాల్లో చాలా పత్రికల్లో రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా పనిచేసి ఎడిటర్ గా కూడా పనిచేశారు. విక్రమరావు గారు, కోటంరావు విక్రమరావు గారు వాస్తవంగా వారు తెలుగు ప్రాంతం నుంచి వాళ్ళ ఫ్యామిలీ యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో స్థిరపడి అక్కడే విద్యాభ్యాసం చేసి జర్నలిస్ట్ గా అనేక పత్రికల్లో, ఆంగ్ల పత్రికల్లో కూడా పనిచేశారు. వారు ఈ మధ్య 12వ తేదీ హఠాత్తుగా చనిపోవడం జరిగింది. కాబట్టి వారు దాదాపు 40 ఏళ్ల నుంచి మన జర్నలిస్టు హక్కుల కోసం అనేక పోరాట కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించారు. ప్రధానంగా జర్నలిస్టులకు మెరుగైన వేతనాల కోసం జస్టిస్ మదీజియా వేజ్ బోర్డు సాధించడంలో వారు చాలా కీలక పాత్ర పోషించారు. అట్లాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో, తర్వాత పిఐబిలో సభ్యుడిగా ఉండి జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన వంతు కృషి చేసిన మహనీయుడు. అలాంటి జర్నలిస్టు నాయకుడిని ఈరోజు మన మధ్య కోల్పోవడం, మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనం ఇక్కడ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన విక్రమరావు గారు చాలా మందికి తెలుసు. ఎంతమందికి తెలిసినా కూడా ఇవాళ వారు ఇక్కడ లేరు కాబట్టి, అంటే మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో పనిచేయలేదు. ఆయన ఉత్తరప్రదేశ్ నార్త్ సైడ్ ఎక్కువ శాతం ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు కాబట్టి అక్కడ ఆ రాష్ట్రంలో చాలా మంది ఆయనని కొనియాడుతూ, ఆయన సేవలను కొనియాడుతూ ఆయన సంతాప సభ పెట్టడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో. ఎందుకంటే ఐఎఫ్డబ్ల్యూజేకు అనుబంధంగా ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున సంతాప సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వేదికపైకి తిరుమలగిరి సురేందర్ గారు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అండ్ తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ గారు వేదిక, అలాగే సీనియర్ జర్నలిస్టు మన గౌరీశంకర్ సార్ గారు, గౌరీశంకర్ గారు వేదిక మీద రావాలి. అట్లాగే ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి తెలంగాణ స్టేట్ నుంచి కార్యదర్శిగా ఉన్నారు. సమకాలీకుడు విక్రమరావు గారి యొక్క ఉండి మమ్మల్ందరినీ కూడా వివిధ రాష్ట్రాల్లో మీటింగ్లో తీసుకువెళ్లి ఈ సంఘాన్ని బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న పిలుపలకు ఆనందం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర గారు, అట్లాగే ఇంకో ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, బండి విజయ్ కుమార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కూర్చుంటారండి ప్లీజ్ మీరు. అట్లాగే ఇంకా మా మిత్రులు కూడా వస్తున్నారు కొంతమంది ఈ లోపు, ఎందుకంటే తిరుమలగిరి సురేందర్ గారికి అర్జెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వచ్చి నేను జల్దీ నివాళులు అర్పించి వెళ్తానని చెప్పి అన్నారు కాబట్టి వారికి అవకాశం ఇద్దాము. ముందురండి ప్లీజ్. మనం వచ్చిన ప్రతి మంది అయినా సరే వారి ఆత్మకు శాంతి కలగాలని మనం ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పిద్దాము. ఎంత మంది వచ్చిన కాదండి, ఇది శుభకార్యం కాదు, లేకపోతే మీటింగ్ కాదు. కాబట్టి ఇది సంతాప సభ.
చాలా వరకు అంటే కొద్ది మంది వస్తారు, అవకాశం ఉంటే వస్తారు. చాలా మందికి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీటింగ్లు ఇంకా పనులు ఉంటాయి. కాబట్టి ఇది ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళ వరకే నిర్వహిస్తున్నాం మన సంఘం నుంచి. కాబట్టి ఇంతమంది వచ్చారని కాదు, వచ్చిన మంది కొంచెం శ్రద్ధగా ఆయన గురించి 2 మాటలు విని ఆయనకు సంతాపం తెలియజేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ముందు విక్రమ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిద్దాం. అందరూ దయచేసి మీరు కూడా రండి. సురేందర్ అన్న గారు కండ మాల వేసి నివాళులు. కొంచెం हमारे हमारे సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన గౌరీ శంకర్ గారు, తర్వాత తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఉపాధ్యక్షుడు రామచంద్ర గారు, మరో ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, మిత్రుల విక్రమరావు గారు మన తెలుగు వారు, పశ్చిమ గోదావరి జిల్లా వారు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో నుంచి జర్నలిజంలో సుమారు 40 ఏళ్ళు దాదాపు ఐఎండబ్ల్యూజే కార్యక్రమాలలో నిర్వహించారు. వారు టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కీలకమైనటువంటి జర్నలిస్ట్ గా, ఆయనతో పాటు ఆయన కంటే ముందు వాళ్ళ ఫాదర్ కూడా కోటంరాజు జర్నలిస్ట్ గా నేషనల్ హెరాల్డ్ వాళ్ళ ఫాదర్ కూడా సర్వీస్ చేసి నెహ్రూ కుటుంబానికి కూడా సన్నిహిత సంబంధం ఉండే చాలా విలువైనటువంటి పాత్రికేయుడిగా జాతీయ స్థాయిలో మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్ లో అంటే సుమారు ఒక 9 రాష్ట్రాలలో ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు. అదే కాదు, ఆసియా ఖండానికి సంబంధించినటువంటి వార్తా సేకరణకు సంబంధించినటువంటి విభాగాన్ని కూడా వారు జర్నలిస్ట్ గా పనిచేశారు. అట్లే అమెరికాకు సంబంధించినటువంటి పత్రికలను కూడా జర్నలిస్ట్ గా చేశారు. ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి. జర్నలిస్టు పత్రికా రంగంలో ఒక మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి విక్రమరావు గారు. వారి వల్ల మన మధ్య లేకపోవడం అనేది కొద్దిగా చాలా విచారకరమైనటువంటి విషయం. వారికి భార్య సుధా రావు, తర్వాత కుమారులు 2, విశ్వదేవరావు, తర్వాత సుదేవరావు. భార్య కూడా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో పెద్ద ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. వారి కుటుంబం మొత్తం జర్నలిస్టు ఉద్యమానికి అంకితమై జర్నలిస్ట్ యొక్క సమస్యలకు, జర్నలిస్ట్ యొక్క వేతనాలు పెరుగుదలకు, అదేవిధంగా జర్నలిజం వృత్తిలో విలువను పెంపొందించడానికి మార్పుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి విక్రమరావు. ఇండియన్ ఫెడరేషన్ మన దేశ చరిత్రలోనే మొట్టమొదటి స్థాపించినటువంటి వ్యక్తులు. ఈ ఐఎఫ్డబ్ల్యూఏ మొట్టమొదటి స్థాపించింది కూడా, దాంట్లో స్థాపించిన దాంట్లో కూడా విక్రమరావు గారే ప్రధానమైన వ్యక్తి. మనమంతా ముందు ఈ దేశంలో ఉంటే ప్రధానమైనటువంటి సంస్థ ఐఎఫ్డబ్ల్యూఏ సభ్యులం. ఆ తర్వాత దాని నుంచే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా ఆ సంస్థ నుంచే చీలి బయటకు వచ్చింది. అటువంటి చరిత్రలో ఏంటంటే మధ్య వేతన బోర్డు కానీ, ఆ తర్వాత వచ్చిన వేతన బోర్డు కానీ,
ఆ వెదర్ బోర్డు రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన పాత్ర చాలా గొప్పదని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా ఇక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల్లో యూనియన్స్ చీలిపోయిన తర్వాత ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధంగా పనిచేస్తా ఉంది. గత 25 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఎన్నో మీటింగ్స్, ఒక ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన సందర్భంలో 2-3 ఏళ్ళు మనం మధ్య గ్యాప్ వచ్చి సమావేశాలు పెట్టుకోలేదు. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశాలు దేశంలో ఎక్కడో కలిగి జరుగుతూ ఉంటాయి. అదే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఫెడరేషన్ యాక్టివిటీస్ తీసుకువెళ్ళడానికి మన విక్రమ్ రావు గారు ఎంతో పాటుపడ్డారు. ఆ రకంగా ఆయన కృషి చేశారు. శ్రీలంక తోటి కానీ, నేపాల్ తో కానీ, తర్వాత మన ఏషియా ఖండంలో ఉన్న అన్ని దేశాలతోటి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధాలు చాలా పెంపొందించారు. అక్కడ ఉండే యూనియన్లతో సంబంధాలు ఆయన ఎంతో పెంచారు. ఆ రకంగా శ్రీలంక నుంచి ప్రాతినిధ్యం రావడం, నేపాల్ నుంచి ప్రాతినిధ్యం రావడం, ఇంకా పక్కన దేశాలతోటి సంబంధాలు కలిగి ఉండడం ఎంతో మనకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగినటువంటి పెద్ద నాయకుడు విక్రమరావు. ఆ రకంగా జర్నలిస్టుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించడంలో, అదే కాదు మన భారత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రావడానికి, ఆ చట్టం తేవడానికి, దాంట్లో మార్పు తీసుకురావడానికి, తర్వాత జాతీయ స్థాయిలో అక్రిడిటేషన్ కమిటీలు రావడానికి, అక్రిడిటేషన్ కమిటీలో మార్పులు తీసుకురావడానికి, లేబర్ చట్టాల్లో రూపొందించడంలో కూడా ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో విక్రమరావు గారి పాత్ర ఉందని చెప్పడంలో మనకు అతిశయోక్తి అవసరం లేదు. ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఒక తెలుగువాడుగా ఆ రోజుల్లో ఢిల్లీకి వెళ్ళడం, రవాణా సౌకర్యాలు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అంటే ఎంత గొప్ప అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. జాతీయ స్థాయిలో బ్యాంక్ సభ చేయాలని ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించుకొని జాతీయ స్థాయిలో వార్తా సేకరణ చేసి ఒక మంచి రైటర్ గా నిత్యం రచనలే. ఏ రోజు ఆయన రాయకుండా ఉండటం, ఇప్పటికీ ప్రతిరోజు ఇప్పటికీ నిన్న మొన్నటువంటి వరకు కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక వ్యాఖ్యానం ఆయన ఈవెన్ గ్రూప్లలో కూడా వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ రకంగా మనకు సేవ చేశారు. దురదృష్టవశాత్తు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది చీలిక వచ్చి కొన్ని ఈ దేశంలో కొన్ని సంస్థలు ఏర్పడడానికి కారణమైంది. ఆయన 13 మాసాలు ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉండడమే కాదు, 5 జైళ్లకు ఆయనను మార్చాను. 5 జైళ్లలో ఆయనను నిర్బంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అంటే పత్రికా స్వేచ్ఛకు ఆయన చేసినటువంటి కృషి మూలంగా ఆయన నిర్బంధానికి గురి కావాల్సి వచ్చింది. మనకు ఢిల్లీలో శంకర్ మార్కెట్ లో ఒకటి ప్రెస్ క్లబ్ ఉంది. ప్రెస్ క్లబ్ అంటే యూనియన్ ఆఫీస్. 1985 వరకు అక్కడ ఐఎఫ్డబ్ల్యూజే కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయం నుంచే కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ మధ్య కాలంలో లక్నోకు కుటుంబాన్ని మార్చిన తర్వాత లక్నో కేంద్రంగా
ఐఎఫ్డబ్ల్యూజే కార్యక్రమాలను కొనసాగిస్తూ మనందరికీ ఎంతో కృషి చేస్తున్నారు. మేము ఆయనతో మమేకం అయిన తర్వాత అప్పుడు రోసయ్య గారు సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ జరిగింది, జర్నలిస్ట్ మీటింగ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మీటింగ్, మొట్టమొదటి సమావేశం ఇక్కడ మన ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగింది. ఆ మీటింగ్ లో రోసయ్య గారు డిక్లేర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈ జనాలను చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కంటే పెద్ద ఇండియన్ లేదు అని నేను అనుకుంటున్నాను స్వయంగా రోసయ్య గారే డిక్లేర్ చేశారు. ఆ సమావేశానికి కూడా విక్రమరావు గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా మనం హైదరాబాద్ కేంద్రంలో ఒక పెద్ద ప్రొసెషన్ నిర్వహించాము. ఆ ప్రొసెషన్ లో కూడా విక్రమరావు గారు మాతో పాటు నాయకత్వం వహించి మాకు మా మమ్మలను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన విక్రమరావు గారు. అట్లనే ఎన్నో సందర్భాల్లో మేము సమావేశాలకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో ఎంత చక్కటి ఆదరణ, ఆయన స్వీకరించే పద్ధతి ఎంతో బాగా మాకు నచ్చింది. ఆయన ఎవరిని నొప్పించే తత్వం కాదు, చాలా గౌరవనీయంగా మంచి ఆదరణతో మమ్మల్ని స్వీకరించేవారు. మేము మొదట మధురలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత వారితో జరిపి యూనియన్ తో చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అక్కడ 2016లో నేను సెషన్, ఆ తర్వాత అది అంతకంటే ముందు 2014 బహుశా 2016లో తర్వాత కర్ణాటకలో ఒక సమావేశం జరిగింది, అక్కడ కూడా వెళ్ళాం, వెల్గూర్ అనే దగ్గర. తర్వాత 2016లో తమిళనాడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని అక్కడ జరిగింది. అక్కడ ఐఎండబ్ల్యూఏ నేషనల్ కౌన్సిల్ 70వ సెషన్ సమావేశాలు జరిగాయి. అదే రకంగా జైసల్మేర్ లో 71వ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సెషన్ జరిగింది. అది తనుట్ మాత టెంపుల్ అని మనకు రాజస్థాన్ బార్డర్ లో ఉంటుంది. అక్కడ దాకా మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి బార్డర్ లో ఉండే పరిస్థితులు, ఇంటర్నేషనల్ సమాజంలో మనం పాత్రికేయుల యొక్క పాత్ర, అవన్నీ మనం ఎలా నిర్వహించాలి, అక్కడ కూడా బార్డర్ లో మేము ప్రదర్శన చేయడం జరిగింది. ఆ రకంగా మాకు తోడ్పడ్డారు. అదే విధంగా ఒక వారం రోజుల పాటు 73వ నేషనల్ కౌన్సిల్ సెషన్స్ వారణాసిలో, గోరఖ్పూర్ లో, నేపాల్లో 3 ప్రదేశాల్లో వారం రోజుల పాటు మాకు మేము పర్యటిస్తూనే 3 సమావేశాలు, వారణాసిలో ఒక సమావేశం, గోరఖ్పూర్ లో ఒక సమావేశం, ఆ తర్వాత నేపాల్కి వెళ్ళి నేపాల్లో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ మేమంతా అక్కడ నేపాల్ ప్రధానమంత్రి ఆయన కలుసుకునే అవకాశం, అక్కడ ఆయనతో సంప్రదించి కొద్దిగా మంచి వాతావరణంలో చర్చలు జరగడం. అక్కడ కూడా ఆ డెలిగేషన్, నేపాల్ డెలిగేషన్ కూడా ఇండియా ఆహ్వానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని గుర్తుగా చెప్తున్నాను నేను. 2017లో జైపూర్ లో కూడా మళ్ళీ మన ఐఎఫ్డబ్ల్యూఏ 67వ వార్షికోత్సవం జరిగింది. తర్వాత 2018లో జనవరిలో పాట్నాలో 128వ సెషన్ ఐఎఫ్డబ్ల్యూఏ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ లో బీహార్ లోనే మన 130వ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తర్వాత 2018 అక్టోబర్ లో తమిళనాడులో స్టేట్ కాన్ఫరెన్స్ తో పాటు అక్కడ కొట్టాలలో 75వ ఐఎఫ్డబ్ల్యూఏ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. మేము అక్కడికి వెళ్ళాం. అట్లనే జున్జున్ లో, రాజస్థాన్ రాష్ట్రం జున్జున్ లో మన ఐఎఫ్డబ్ల్యూఏ మహాసభలు జరిగాయి. అక్కడనే నేను ఆల్ ఇండియా సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. ఇట్లా
తర్వాత 2021 ఈ 2019 తర్వాత కరోనా వచ్చి ఒక 2 సంవత్సరాలు కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఉదయపూర్ లో 2021లో నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. అక్కడ ఉదయపూర్ మహారాజు మన నిజాం మహారాజు మాదిరిగా ఉదయపూర్ మహారాజు కూడా అప్పుడు బహుశా ఆయన కూడా సరెండర్ కాలే ఏది ఈ సంస్థానాల మిగతాలో భారతదేశంలో మిగతాని సందర్భంలో అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ లో వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా జనరల్ గా పీటీఐ జనరల్ పార్టీ మీటింగ్స్ కూడా అప్పుడప్పుడు జరుగుతుంటే వాళ్ళు కూడా మాతో మమేకం అయ్యి వాళ్ళని కూడా మమేకం చేసి సమావేశాలు నిర్వహించినటువంటి చరిత్ర మన విక్రమరావు గారికి ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ సెషన్స్ ఈ మధ్య 2023లో ఉత్తరప్రదేశ్ లో జరిగాయి. మళ్ళీ 24లో వర్కింగ్ కమిటీ సెషన్స్ వెస్ట్ బెంగాల్ లో జరిగాయి, కలకత్తాలో. అట్లా మళ్ళీ తర్వాత మథురలో లాస్ట్ మీటింగ్ బహుశా ఆయన తోటి మేము జరిగినటువంటి సమావేశం మథురలో నెక్స్ట్ మీటింగ్ జరిగింది. అక్కడికి మన డెలిగేషన్ 80 మంది డెలిగేషన్ వెళ్ళాం. ఇక్కడ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి 80 మంది డెలిగేషన్ వెళ్ళి చక్కటి ఏర్పాటు అక్కడ వెళ్తే అంతా లాడ్జింగ్ ఫెసిలిటీస్ కొద్దిగా మీటింగ్స్. తర్వాత అక్కడికి వెళ్ళిన సందర్భంగా మనోళ్ళు కూడా కొంత పర్యటన ప్రదేశాలకు వెళ్ళే పరిస్థితి చాలా చేశాం. తర్వాత మేము ఒక సందర్భంలో కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ లో మన పతాకావిష్కరణ చేయాలని కూడా ఐఎఫ్డబ్ల్యూజే కార్యక్రమంగా చేపట్టి ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి ఒక యాత్రగా బయలుదేరి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆ యాత్రకు మేము వెళ్ళాం కానీ అక్కడ జమ్మూలో మాకు శ్రీనగర్ లో అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అలో చేయలేదు. అలా చేయకుండా బార్డర్ లోనే మమ్మల్ని అందరూ నింపేశారు. మేము పెద్ద బస్సు కనుక్కొని వెళ్ళాము. ఇక్కడి నుంచి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆపేశారు. ఆపేసి మీరు వెళ్ళి ఎత్తుకోవాల్సిందే, రిటర్న్ నేను వెళ్ళడానికి వీల్లేదని మా బస్సును వెనుకకు పంపించేశారు. చివరికి హోమ్ మినిస్టర్తో మాట్లాడి కనీసం మాకు సరస్వతి మాత దర్శనం అన్న కల్పించండి అని అంటే వాళ్ళు అంగీకరించి చివరికి పైలట్ నుంచి పంపించాలి. ఒక 10 పోలీస్ స్టేషన్ లో పైలట్ నుంచి పంపిస్తే శ్రీనగర్ అదేంటి మన సరస్వతి అమ్మవారి దేవాలయం ప్రదర్శించుకొని తిరిగి వచ్చే వరకు మాకు పైలట్ తోటే వైష్ణవిదేవి మాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చింది. ఇటువంటి సౌకర్యాలన్నీ మనకు ఫెడరేషన్ ఐఎఫ్డబ్ల్యూజే ద్వారా సమకూరుతున్నాయి. ఇవే కాక ఢిల్లీలో కూడా సమస్యల మీద సమస్యలు వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ క్లబ్ తో కానీ ఇంకా వేరే సందర్భాల్లో కానీ విక్రమరావుతో మేము అనుబంధంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కాబట్టి ఇలాంటి నాయకులు మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రొఫెషన్ విస్తరించింది బాగా. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఇదంతా విస్తరించిన తర్వాత మన వేతనాల సంగతి మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ కిందకి వచ్చేసింది. కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ నిర్వీర్యమైపోయినాయి. వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు. వాటిని అమలు చేయడానికి ఉన్న యంత్రాంగం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనుసరిస్తుంది. 45 రకాల కార్మిక చట్టాలు అన్నిటిని నిర్వీర్యం చేసి ఇవాళ 4 కోడ్లు చేసింది. ఆ కోడ్లతో మనకు ఉపయోగం లేదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి సమస్యల మీద కూడా ఎంతో రకమైనటువంటి పోరాటానికి మనం ఫెడరేషన్ ఫైట్ చేస్తూ జల్లి యొక్క సమస్యల కోసం కృషి చేయడంలో మిత్రుడు విక్రమరావు గారు పోవడం చాలా బాధాకరం. వారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు, తర్వాత మా ఫెడరేషన్ అనుబంధ సభ్యులకు కూడా ఇదంతా వారి యొక్క విచారం వ్యక్తం చేస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
ఆనందం గారికి దాదాపు 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వైఎఫ్డబ్ల్యూజీతో మనకు సంబంధం ఉంది కాబట్టి అధ్యక్షుల గారు విక్రమరావు గారితో మనకు ఎప్పుడు ప్రసన్నంగా ఉంది. ఎప్పటికీ ఆయన చాలా సార్లు ఫోన్ చేస్తుండే, ఎందుకంటే మన తెలుగు వారు కాబట్టి కొంచెం అభిమానం ఎక్కువ ఇక్కడ వాళ్ళ మీద. మామూలుగా ఫోన్లు చేసి బాగున్నారా అనేది అడిగేది, ఫ్యామిలీ గురించి అడిగేది, చాలా ఆప్యాయతగా మాట్లాడేది, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది మీ దగ్గర యూనియన్లు అని అడుగుతుండేవాడు. కానీ మన జర్నలిస్టులకు ఇక్కడ ఉండే జర్నలిస్టులకు దాదాపు దేశవ్యాప్తంగా పరిస్థితులు తెలుసుకోవడానికి మాత్రం ఆయన చాలా అవకాశాలు కల్పించాడు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక స్టేట్ లో నేషనల్ మీటింగ్లు పెట్టి ఇక్కడి నుంచి డెలిగేషన్ ఆహ్వానించుకొని ఇక్కడ వాళ్లకు అక్కడ పరిస్థితులు తెలియజేసే విధంగా, అట్లాగే ఆ ప్రాంతాలని చూపించే విధంగా కృషి చేశాడు. అలాంటి మహానుభావుడు ఇవాళ మనం అందరూ లేకపోవడం చాలా బాధాకరం. 29 రాష్ట్రాల్లో దాదాపు ఐఎఫ్డబ్ల్యూజే విస్తరింపజేశాడు. 1950లో ఢిల్లీలో ఏర్పడింది కొద్ది మందితోటి. అది అందులో ప్రధాన కీలకమైన పాత్ర విక్రమరావు గారు పోషించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అక్కడ సమావేశమై జర్నలిస్టుల హక్కుల కోసం అనేది ఆనాడు ఐఎఫ్డబ్ల్యూజేని స్థాపించడంలో వీరు చాలా కీలక పాత్ర పోషించారు. 28 రాష్ట్రాల్లో కూడా ఐఎఫ్డబ్ల్యూజే కమిటీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఐఎఫ్డబ్ల్యూజేగా ఉంది. ఫస్ట్ ప్రథమ యూనియన్ అనేది ఐఎఫ్డబ్ల్యూజే. ఆ తర్వాతనే మిగతా యూనియన్లు చీలిపోయి మిగతా యూనియన్లు ఏర్పడ్డాయి. కాబట్టి అలాంటి మహనీయుడు, జర్నలిస్టు, పెద్ద జర్నలిస్టు, ఆయన జీవితం మొత్తం ఇవాళ నేను అనుకుంటా ఈ తరం జర్నలిస్టులకు మాత్రం ఖచ్చితంగా ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్టు గౌరీశంకర్ గారు 2 విషయాలు మాట్లాడాలి. వేదికలో ఉన్న పెద్దలకు, బీసీ కమిషన్ మెంబర్ సురేందర్ గారికి, ఆనందం గారికి, నా పేరు గౌరీశంకర్. నేను టెక్నికల్ పొలిటికల్ లీడర్ గారికి రాస్తా ఉంటాను. నేను 1978 లో జాయిన్ అయ్యాను టెక్నికల్ క్రానికల్. 2019 వరకు వర్క్ చేశాను. 2013 రిటైర్మెంట్ కంటిన్యూస్ గా వాళ్ళు పనిచేస్తారు. టెక్నికల్ క్రానికల్ జనరల్లీ రిటైర్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలి. యూనియన్ అంటే టెక్నికల్ క్రానికల్ జనరల్లీ ఐ యూస్ టు హెల్ప్ దెమ్ డ్రాఫ్టింగ్ అవన్నీ చేసేవాళ్ళు. యూనియన్ యాక్టివ్ లో నేను లేదు. కానీ 82లో దేవుపల్లి అమలు నా క్లాస్మేట్ చేసా ఎంపీ గారు. కానీ ప్రతిసారి ఏదైనా ఐఎఫ్డబ్ల్యూజే మీటింగ్ డిఫరెంట్ అనిపించేవారు. ఆ తర్వాత నేను ఐఎఫ్డబ్ల్యూజేలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కూడా చేశాను. దెన్ ఐ ట్రావెల్ చాలా గుజరాత్ లో కానీ ఇప్పటికీ నాకు గుర్తున్న లక్నోలో మాత్రం మర్చిపోను జీవితంలో. లేకపోతే లాస్ట్ టైం నేను ఈ 5 నెలల్లో బయటపడ్డాను. లక్నో మీటింగ్ కి వెళ్ళాను నేను. విక్రమరావు గారు వర్క్ చేశారు. వాళ్ళ భార్య డిఆర్ఎం డివిజన్ రైటర్ మేనేజర్ ఉంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ లేదు. జనరల్లీ యూనియన్స్ అంటేనే మోస్ట్లీ యాంటీ గవర్నమెంట్ ఉంటుంది. యూనియన్ అనేది యూనియన్ లీడర్ అన్నప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉండేది. ఇంకా వర్కర్ హక్కుల సంథింగ్ డిఫరెంట్. విక్రమరావు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉండే, పర్టికులర్లీ మనకు ఢిల్లీలో మినిస్ట్రీలో కానీ యూనియన్ మినిస్టర్లో కానీ చాలా పలుకుబడి ఉండే వ్యక్తి. ఆయన టిపికల్ గా యూనియన్ యాక్టివిస్ట్ కూడా అనలేదు. యూనియన్ సైడ్ ఉండేది, మళ్ళీ ఇంకో సైడ్ మేనేజ్మెంట్ సైడ్ కూడా ఉండేది. ఆయన ఏదైనా ఉండి కొంచెం సామరస్యంగా చేసుకొని ఏదైనా మన అంటూ తెచ్చారు, రోడ్డు మీద పడి లాక్డౌన్ చేసి అట్లా చేయుతాం లేదు. వాళ్ళు మేము ఇంటరాక్ట్ చేసామంటే లక్నోలో లాస్ట్ మీటింగ్, లక్నో మీటింగ్ తర్వాతనే హిట్ అయిపోయింది. అయితే ఇక్కడ జనరల్లీ మోర్ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ ఉండేది. మరీ లెఫ్ట్ కాదు, మరీ ఎక్స్ట్రీమ్ రైట్ కూడా కాదు. లేదా మనకి ఎప్పటికీ మాటకి లాక్డౌన్ చేయకు, లేదంటే లాక్డౌన్ చేయకు ఆ పద్ధతిలో అయిపోయేది. నాకు ఇప్పటికి గుర్తుంది, లక్నో మీటింగ్ అరేంజ్ చేసాము, అందరం వెళ్ళాము. రెడ్డి గారు అందరు వెళ్ళాము. బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశారు. వాళ్ళ వైఫ్ అక్కడ డిఆర్ఎం ఉండేది, డివిజన్ రైల్వే మేనేజర్. మన కార్ కానీ అలా అరేంజ్మెంట్ అభిపోయేలాగా అరేంజ్మెంట్ చేశారు. అక్కడే గొడవ స్టార్ట్ అయ్యి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ తెలియదు, కానీ ఫిట్ అయిపోయింది. రోడ్ల మీద కొడుకున్నారు, బట్టలు చించుకున్నారు.
నెక్స్ట్ డే మార్నింగ్ టైం అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్ మన యూనియన్ వాళ్ళని కొడుతున్నారని ఐ థింక్ దట్ వాస్ ద లాస్ట్ నేను డిసైడ్ చేశాను ఈ యూనియన్ యాక్టివిటీ ఉద్యోగం చేసుకుని దొరుకుతాం మనకి ఈ మధ్య. అండ్ నా ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటే పేరెంట్స్ చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు కాబట్టి నా ప్రెషర్ వాదర్ యాక్చువల్లీ గౌడవెల్లి మేడ్చల్ దగ్గర పెరిగాను అక్కడ నేను పొలాలకి దాంట్లో ఉద్యోగం ఉండేది 78 క్రానిక్ గా జాయిన్ అయ్యి అలాగే యూనియన్ యాక్టివిటీ టోటలీ లక్నోలో ఏదైతే గొడవ రోడ్ల మీద చూసాను నెక్స్ట్ బ్యానర్ ఐటమ్స్ వచ్చాయి అదంతా అప్పుడు ఐ థింక్ పొద్దున పేపర్ చూసిందంటే మళ్ళీ బ్యానర్ ఐటమ్ మన వాళ్ళ ఫోటోలు బట్టలు చిక్కుతున్నాయి అవన్నీ వెరీ బాగాలేదు. ఏదైనా ఉంటే డిఫరెంట్ గా ఒపీనియన్ సంథింగ్ ఏ యూనియన్ కూడా వస్తుంది అది రోడ్ల మీద ఒప్పుకునే దాకా పోయింది కాబట్టి ఐ థింక్ కదా యూనియన్ తర్వాత ఛాన్సర్ కలిసాడు ఢిల్లీ వెళ్ళడం కలిసాడు. బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ యూనియన్ లీడర్స్ నేను చూసిన దాంట్లో. అది గవర్నమెంట్ తోటి ఏదైనా డిమాండ్ చేయడం ఏదైనా జర్నీ తీసుకుంటున్నాం చాలా అలుగుబడి ఉండేది కాంగ్రెస్ చేసుకుందాం ఉండేది. ఐ థింక్ వి లాస్ట్ ఎ వెరీ గుడ్ యూనియన్ లీడర్, ప్రోగ్రెసివ్ యూనియన్ లీడర్ అని చెప్పాలి. యూనియన్ లీడర్ అంటే మామూలు ప్రతి దానికి దాని చేసిన ఆ టైప్ వెరీ ప్రోగ్రెసివ్ లీడర్ రియల్లీ ఈజీ అండ్ ఇట్ వాస్ ఆల్సో ఎ గుడ్ రైటర్. లాస్ట్ దాకా తను టైప్స్ ఆఫ్ ఇండియా రాజవాడ్ ఫాలో మీటింగ్ చేసుకోవడం అండ్ ఫార్మ్ వెరీ ఫార్మ్ పర్సన్ గైడ్. బట్ ఐ థింక్ వి రియల్లీ ఈస్ ఎ వెరీ గుడ్ యూనియన్ లీడర్. థ్యాంక్ యూ గౌరీశంకర్ సార్. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులకు చాలా పరిచయం గారు. నిజంగా కూడా సార్ చెప్పినట్టు సౌమ్యుడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికీ కూడా వారు మనము రోడ్ల మీద వాడి ఏదో గొడవలు చేసి డిస్టర్బెన్స్ చేయొద్దు, మన హక్కుల కోసం ఏ రూట్ లో పోరాటం చేయాలో ఆ రూట్ లో చేద్దామని ప్రశాంతంగా చేసేవాడు. చాలా మందితో పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకు లింక్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అమెరికాలోనే వారు జర్నలిస్ట్ గా పనిచేసేది. అలాంటి నాయకుడు అసలు జర్నలిస్టులకు జర్నలిస్ట్ ఉద్యమానికి చాలా అవసరం ఉన్నాయి. ఆయన లేని లోటు ఇవాళ చాలా తీర్చలేనిది. నెక్స్ట్ ఇప్పుడు మన తిరుమల సురేంద్ర గారికి మీటింగ్ ఉందంట, తర్వాత మనం మాట్లాడుకుందాము. అర్జెంట్ మీటింగ్ ఉంది, పోవాలని ఉన్నారు కాబట్టి. ఎందుకంటే బీసీ కమిషన్, మన తెలంగాణ బీసీ కమిషన్ మెంబర్ వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు కాబట్టి మనం, ఎందుకంటే మనతో సంబంధాలు ఉన్నాయి. ప్రెస్ ఈయన జర్నలిస్టే భూమిలో ఆంధ్ర భూమిలో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన తిరుమలగిరి సురేందర్ సార్కి మనం పిలవగానే వారు వచ్చి, ఎందుకంటే విక్రమరావు గారితో ఇలాంటి వాళ్ళకు చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారికి సంతాపం తెలియజేయడానికి వారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడాల్సిందే కోరలేదు. సభకు నమస్కారం. విక్రమరావు వారి మరణం మనకు చాలా తీరతోంది. వారు తెలుగు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిని చేరిన వ్యక్తి. వారు ఒక జర్నలిస్టే కాదు, ఎంతో మంది జర్నలిస్ట్ తయారు చేసి వారి అభివృద్ధి పట్ల ఎన్నో వేతన సంఘాల ద్వారా వారి బాగోగులు పట్టిస్తున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితం తిరిగిన పుస్తకం ఎన్నో ఏళ్ల సంది జర్నలిస్టుల స్థితిగతుల మీద అధ్యయనాలు, సమ్మేళనాలు, పోరాటాలు తీసిన వ్యక్తి. ఆయన ఆయన గురించి చెప్పాలంటే గంటలు కొంచెం చెప్పవచ్చు. చాలా ఓపిస్తుంది. ఎవరు ఫోన్ చేసిన సమస్యను ఓపికతో విని లెటర్ రాసేవాడు. నేను ఎంతో మందిని సిఫారసు చేసిన ఇంగ్లీష్ పనిచేస్తాను వెంటనే స్పందించి లెటర్ పంపించాను. నేను పని అవుతుంది అది చెప్పండి అని తిరిగి ఫోన్ చేసి చెప్పేవాడు. అట్లాంటి సీరియస్ గా జర్నలిస్టుల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి ఈ రోజు మన ముందు లేకపోవడం గడవని వారి ఆత్మశాంతి కోరుతూ. థ్యాంక్ యూ సురేందర్ గారికి. నిజంగా సురేందర్ గారు చెప్పినట్టు ఏ చిన్న జర్నలిస్ట్ ఫోన్ చేసినా కూడా ఒకసారి కాకపోయినా ఇంకోసారికైనా రిసీవ్ చేసుకునేవాడు, మళ్ళీ తిరిగి ఫోన్ చేసేవాడు.
ఏదైనా అవసరం ఉంది అంటే దానికి తగ్గట్టు ఆయన వెంటనే స్పందించేవాడు. ఆయన ఢిల్లీలో ఉండని, లక్నోలో ఉండని, ఎక్కడ ఉన్నా ఆయనకు మళ్ళీ ఎప్పుడు బిజీ. మొన్న చనిపోయేంత వరకు కూడా ఆయన ఎప్పుడు సిక్ కాలే, యాక్టివ్ గానే ఉన్నాడు. మొన్నటికి మొన్న యూపీ సీఎం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొని సీఎం ని కలిసిన 2 రోజులకే చనిపోయాడు. అంటే యాక్టివ్ గానే ఆయన రచనలు చేసేవాడు. దాదాపు 250 పత్రికలకి ఆయన ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా ఆర్టికల్స్ రాసేది. మొన్నటి వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా ఆయన వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల మీద ఆర్టికల్స్ రాసి పత్రికలకు ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన కలం ఆగలేదు. చనిపోయేంత వరకు కూడా ఆయన కలం కదులుతూనే ఉంది, గలం వినిపిస్తూనే ఉంటే, మీటింగ్లలో పాల్గొంటే కూడా చాలా సీరియస్ గా మాట్లాడేది. ఎవరన్నా డిసిప్లిన్ తప్పితే మాత్రము ఆ మీటింగ్ లో తిట్టేవాడు. తర్వాత ఆప్యాయతగా దగ్గర తీసుకొని చాలా పలకరించేవాడు. అంటే హట్ చేయకపోయేది. ఒకసారి తిట్టినా డిసిప్లిన్ ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. కాబట్టి చనిపోయేంత వరకు ఆయన గలం ఆగలేదు. అలాంటి జర్నలిస్టు మన దేశంలో అవసరం. ఈ రోజు పరిస్థితి చూస్తే జర్నలిజం ఎడిపోతుంది. ఎలాంటి వారు ఎంటర్ అయ్యారు జర్నలిస్టులాగా. కాబట్టి అలాంటి నాయకులని ఈనాటి జర్నలిస్టు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే వారి ఆత్మకు నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతాం. కాబట్టి దయచేసి అందరు కూడా ఆయన గురించి, తర్వాత వీరు వెళ్ళిపోతా ఉంటున్నారు కాబట్టి సారీ మర్చిపోయాము, ముందే మౌనం పాటించి సంతాపం తెలియాల్సిందే. మనం దండే తీసాం కానీ ఆ విషయం మర్చిపోవడం జరిగింది. 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందే కోరుతుంది. నాయకుడు జగదీష్ గారు వచ్చారు, అట్లాగే ఆల్రెడీ పద్మనాభరావు పూలేశారు. మీరు ఆయన గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఈలోపు ఇంకా మన వాళ్ళు ఇస్తున్నారు. మన సీనియర్ జర్నలిస్ట్ విక్రమరావు గారికి చాలా సన్నిహితంగా ఉన్న తూమ వెంకటరామకృష్ణ గారు, వారు చాలా సీనియర్ జర్నలిస్టు. వారి గురించి 2 విషయాలు మాట్లాడాల్సిందే కోరుతుంది. అట్లాగే బొల్లం శ్రీనివాస్ కూడా వచ్చారు, పూలు వేసి సంతాపం తెలియాల్సిందే కోరుతుంది. హలో సభాయకులు, నేను భద్రాద్రి వాస్తవి. నా పేరు తూము వెంకటరామకృష్ణ. 1972లో పాత్రికేయ వృత్తిలో పార్టీగా అరంగేట్రం చేశాను. ఆ తర్వాత అంచెలంచెలుగా దీర్ఘకాలం ఆంధ్ర పత్రిక, ఆ తర్వాత వయసులో ఉన్నాం కాబట్టి నా దూకుడికి రామబాణం లాగా ఎక్కడిగా రాజీ పడలేని ఒక బలహీన మనస్తత్వం వల్ల మిత్రులు, శ్రీభిలాషుల ప్రోత్సాహంతో 84-85లో ఆంధ్రపత్రిక రిజైన్ చేసి ఉదయం వచ్చారు. ఉదయంలో 11 సంవత్సరాల పాటు పనిచేసి 96లో కొన్ని పరిస్థితుల కారణంగా అందరూ ఇవ్వలేక రాజీనామా చేశాను. అప్పటి నుంచి మరి ఇందాక గౌరీశంకర్ చెప్పినట్టుగా యూనియన్ మీటింగ్లు అన్నట్టుగా బతికుండంగా ఏ పత్రిక ఇంగ్లీషా తెలియదు, డైలీ రిపోర్ట్గా పనిచేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇది లేకపోతే పత్రికలే అనే బలహీనత లేదు. ఎప్పుడైతే వెన్ వీ హావ్ నాట్ కంప్లీట్ నాట్ గో తప్పు చేయకపోతాం ఆ సిద్ధాంతం. అలాగెన్నో భగవంతుని అనుగ్రహం వల్ల, ఇలాంటి శ్రేయాభిలాష ప్రోత్సాహం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు, అంటే పరోపకారాయ మితం తెలియమన్నట్టుగా పరుదేశం దేవుడు ఎవరు రాదు. నువ్వు మనిషి, నేను మనిషి. ఆయన ఆత్మ పెద్దవాడు, అదే చిన్నవాడు, అది బలహీనుడు. ఇద్దరు బలహీనుడు ఆర్థికంగా ఇంకో రకంగా ఉంటారు. ఆ రకంగా ఇతరులకు చేతనిస్తే సహాయం చెయ్యి. ఏమిటైనా నువ్వు చేసిన ఉపకారం అంటే అపకారం చేయకుండా ఉండటమే పెద్ద ఉపకారం. ఆ రకంగా సహాయం యథాశక్తి చేస్తూ పరిశోధనాత్మక పాత్రికేయుడిగా భగవదరుల పేరు పొందాను. జర్నలిస్ట్ తర్వాత అలాగా వెతుకుతూ ఉండగా మధ్యలో కొంతకాలం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, బుద్ధిమంది సత్యభూమి గారు, పొత్తూరు గారు, ఏదైతే బాబాయ్ ఉదయంలో వీళ్ళందరూ, ఈ అమరు వీళ్ళంతా సన్నిహితులు నాకు, దేవతలు అమరు వీళ్ళందరూ
అప్పుడు యూనియన్ లో శ్రీనివాసరెడ్డికి ఇంకో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉంటాడు. నాడు ఆయనే నేడు ఆయన యూనియన్. అతను జనరల్ సెక్రటరీగా ఉండేవాడు ఏపీ. విక్రమరావు గారు నేషనల్ ప్రెసిడెంట్. ఆయన మూలాలు ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి గుంటూరులో కూడా ఉన్నాయి. మాకు ఏదో పేరుగా ఇప్పించే బంధుత్వం ఉంది. మన అంతకాగే మృదుగా అంత కాదు కానీ ఒక ఆత్మీయత అది ఉంది. మృదు మధురమైన భాష, సరళ స్వభావం. ఎవరిని కూడా ఇందాక మిత్రులు ఆనంద్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా నొప్పించే స్వభావం కాదు. మన వ్యవహారం వస్తే గరికపాటి చాగంట్ల నాన్నగారు ఉన్నారా అంటాడు చాగంటి గారు. మీ అమ్మమ్మ కూడా ఉన్నారా అంటాడు గరికపాటి. అంటే రెండూ కావాలి. అలాగే మృదు మధురమైన స్వభావం కలిగి మధుర భాషణంతో అందరికీ ఆకట్టుకునే విక్రమరావు గారు భద్రాచలం కూడా పడేయించారు. కారణం మా బాబాయ్ గారు స్టేట్ లోనే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆ రోజు టీవీ కృష్ణమూర్తి అని, బీటీఏ, ఏఆర్, ఆంధ్రప్రభ, జ్యోతి అన్ని ఆయన ఇంట్లోనే ఉండేది. అంటే మా బాబాయ్ గారి పిల్లలు ఆయన బీటీఏ ఏఆర్ చేసేవారు. వెంకటరావు గారు కానీ బ్రహ్మాన్ రెడ్డి ఇట్లా బైదేవ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, వయసు కానీ అనుభవం కానీ ఆత్మీయంగా అందాక మల్లాంతరం కూడా భద్రాచలం పోడవరం మధుర ఈ తలకాయ తెలంగాణ భారీ అంతరాయం పంపకాలు. అక్కడ కూడా 300 ఏళ్ల క్రితం నుంచి భద్రాచలం ఇంట్లో స్థలాలు ఉంది. పొలాలు ఆంధ్రాలో. అయితే మళ్ళీ అనంతరావు ఫస్ట్ మా పోడవరం గ్రామంలో VLWగా అపాయింట్ అయ్యారు. మాది చాలా మొట్టమొదటి నుంచి ఇక సాంప్రదాయకరంగా కావడం వల్ల 10వ తరగతి వరకు మేము పాఠశాల నుంచి వస్తే తడిబట్ట కట్టుకుని ఉద్యోగాలు. అయినా కానీ ఎంత సామాజిక అంటే మా తల్లిదండ్రులకి ఎవరిని కూడా నాన్నగారు అరే ఒరే అని 300 ఎకరాలు ఆసామి అని 2 గురాలు అయినా కానీ ఎవరిని భవిష్యంగా కారణంగా పట్టాలి అరే ఒరే చూసించే ఆత్మీయ ప్రేమ. ఎందుకు చెప్తున్నాను అంటే అనంతరాలు మా ఇంట్లో ఎవరైనా తాయిదారు వాళ్ళు అంటే మా పెద్ద పిల్లగారు అని మా నాన్నగారు ఈ దర్శి అంటే సమత మమతలు కలిగిన కుటుంబం యొక్క భావాలు మాలో కూడా ఉన్నాయని చెప్పడానికి నేను మనవి చేస్తున్నాను తప్ప నేను ఫలానా అని ఆ పొగపోల ఏదో దాంభికంగా మీకు ప్రవేశిస్తామని చెప్పడం కాదు. అటువంటి అంతరం నన్ను ఆత్మీయ తమ్ముడు అన్నయ్యవాడు, నేను అన్నయ్య అని. రాజీవ్ గాంధీ గారు మన లీడ్ ఎవరికి ఇస్తాం మీ అందరికీ? లీడ్ VVIP ఇస్తారు. నేషనల్ స్టేట్ కాకుండా చైర్మన్ ఉండేవాడు. మళ్ళీ అనంతరావు కూడా పాల్గొన్నా అంటే 89 తీసేసి తమ్ముడు బ్రదరు కూడా అనపోతే గ్రహించు కదా, అంత హాస్యంగా సన్నిహితంగా ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో యూనియన్ లో విక్రమరావు గారు 2 సార్లు అక్కడ రావడం, నాగేశ్వరరావు ఒకరి ఏపీడబ్ల్యూ ప్రెసిడెంట్ ఉండేవారు. ఆనందాన్ని బాగా తెచ్చాం నాగేశ్వరరావు. తర్వాత రామారావు గారు ఉండేవారు. అప్పుడు అమర్ గారు వీళ్ళంతా యాక్టివ్ గా ఉన్నారని మన ఆనందపురం నాకు అప్పుడు కూడా ఈయన యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుసు బాగా. కాకపోతే పరిచయం మాకు విజయవాడతో ఉండటం వల్ల ఇక్కడ ఆజాబాద్ ఏంటంటే ఉండేది. ఈ మధ్య ఆయన 2 మాటలు 3 మాటలు చెప్పేవారు విక్రమరావు గారు. చట్టసభ, పార్లమెంటు, అసెంబ్లీ వేదనలుగా కౌన్సిల్ మన జర్నలిస్ట్ సంఘాల తరఫున ప్రతినిధులు ఉండాలి. అప్పటికే కొంత సమాజంలో అనుభవం మీరు మేము అందరు చూసిన వాడు ఆయన కూడా అనుభవం. తీరా వెళ్ళిన తర్వాత వారు ఎవరు అనే మనుషులు కాకూడదు అని ప్రతిగా చెప్పడం బాగా 80-87 ప్రాంతం ఉండాలి. మనం అనేక సంఘాలను చూస్తున్నాము. వాళ్ళ ప్రతినిధులు రక్తాపురం వెళ్ళారు. ఆ సంఘాల గురించి ఆ సామాజిక వర్గం గురించి వాళ్ళు ఎంత పాటుపడుతున్నారో కూడా మనం చూస్తాము. ఆ రకంగా చెప్పి అంచెలంచెలుగా మనం ఎదుగుతుంతో పాటు మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఆనాడే అని చెప్పాడు. ఆ వెల్ఫేర్ ఫండ్ అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పాడు. ఆ ప్రయత్నాలు కూడా చేశాడు. మరొక విషయం చెప్పి చూస్తాను. ఈనాడులో కరీంనగర్ వెంకటనారాయణ గారు, హిందూలో జీకే రెడ్డి గారు ఆర్టికల్స్ బైనేమ్ ఆర్టికల్స్ కోసం రీడర్స్ ఏ రకంగా ఎదురు చూసేవారో మన తిరుమలరావు గారి ఆర్టికల్ బైరన్ ఆర్టికల్ కోసం విదేశీ పత్రికలు రీడర్స్ కూడా చూసేవాడని నేను విన్నాను. అటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి. నాలుగు వెంకటేశ్వరరావు మూలాలు చాలా పెద్దవాళ్ళ గురించి మనకు తెలుసు, వినున్నాం, చూడపోయాను. కానీ ఆ కోవలో ఆయన ఎందుకు పుట్టాడు అంటే కారణం జర్నలిస్టు సంక్షేమం కోసం పుట్టాడు.
జర్నలిస్టుల మేలు కోసం చెప్పాడు. జర్నలిస్టుల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమాన్ని ఒక ఊపిరిగా ఆయన పాలిస్తూ నిరంతరం దానికోసం తమ్ముడు మామయ్య చెప్పినట్టుగా నిరంతరం అక్షర యోధుల్లాగా కలం యోధుల్లాగా వార్తలు వ్యాఖ్యానాలు వస్తే రాస్తూ అందులో దాల్చాడు. అటువంటి మహానుభావుడు గురించి 2 ముక్కలు మాట్లాడి మీతో పంచుకునే అవకాశం కల్పించిన ఈ సభాసందరులు ఉంటాయి. ముఖ్యంగా తమ్ముడు స్వామికి నేను చిన్నవాడు కాబట్టి శుభాభినందనలు తెలియజేస్తూ పెద్దలకు నమస్కారం చేస్తూ ఓపిక నన్ను భరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే విక్రమరావు గారితో ఉన్న సాన్నిధ్య సంబంధాలు పంచుకోవడంలో తప్పలేదు. ఆ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు, ఇంకో విషయాలు చెప్పేది కాదు, ఏం కాదు. ఆరి సంతాప సభ కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఏం తెలిస్తే వాళ్ళు పంచుకోవడం అనేది అవసరము. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. ఇప్పుడు మా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు సార్తో నాకు ఎక్కువగా పరిచయం లేకపోయినప్పటికీ నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పిల్లి రామచంద్ర సాక్షి రిపోర్టర్గా ఉన్నాను. అయితే ఐఎఫ్డబ్ల్యూజే సెక్రటరీగా ఉన్న మా ఆనంద గారు ప్రతిసారి అక్కడ జరిగే కార్యక్రమాలు ఆ విశేషాలని ఎప్పటికప్పుడు మాతోనే షేర్ చేసుకుంటుంటే వినటం జరిగింది. ఇందాక ఆయన చెప్పినట్లు 60 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న మహోన్నత వ్యక్తి అని మనం చెప్పచ్చు. 6 దశాబ్దాలకు పైగా చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ ఏదో పత్రికకు రైటర్స్ చేస్తూ కాన్ఫరెన్స్ ఇస్తూ చేస్తున్న విక్రమరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా గత 30 ఏళ్లకు పైగా ఈ జర్నలిజంలో ఉన్నాను. అయితే అప్పటి విలువలకి ఇప్పటి విలువలకి చాలా తేడా ఉంది. పాఠకుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. జర్నలిస్టులు కూడా తమకు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు. విక్రమరావు గారు ఐఎఫ్డబ్ల్యూజే అధ్యక్షులుగా తను చేసిన సేవలు అంతో ఇంతో కాదని ఇందాక ఆనందం గారి ద్వారా తెలిసింది. అప్పట్లో పత్రికల ద్వారా కూడా తెలుసుకునే వాళ్ళం. యూనియన్ సభలు సమావేశాలు జరిగినప్పుడు కూడా సార్ గురించి ఎక్కువగా చెప్పేవారు, వినేవాళ్ళం. మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే నిస్వార్థంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరంగా పోరాటం చేస్తూ వాళ్ళ సేవల్ని మనకి వినియోగించినందుకు కీర్తి చేసులు విక్రమరావు గారికి మరోసారి ఈ సభ సందర్భంగా మనం చప్పట్లతో స్వాగతం పలుకుతామని చెబుతున్నాను. ఆ విధంగా ఇప్పుడున్న యూనియన్ లో కూడా కొంతమంది నాయకులు చక్కగా పనిచేస్తున్నప్పటికీ మరికొంతమంది నాయకులు వాళ్ళ పేర్ల కోసమో లేకపోతే పదవుల కోసమో పాకులాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ పద్ధతి మంచిది కాదు. మనకు పదవులున్నా లేకున్నా ఒక జర్నలిస్టుగా తోటి జర్నలిస్ట్కి ఏదైనా సమస్య ఏర్పడితే ఇమ్మీడియట్లీ ఆ సమస్య పరిష్కారం కోసం మనకు సాధ్యమైనంత వరకు ఆ పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప ఈ గ్రూపిజం క్రియేట్ చేస్తూ యూనియన్లను తప్పుదోవ పట్టించే జర్నలిస్టులు కాడని నేను గట్టిగా చెప్పగలుగుతా. యూనియన్లు వేరైనా, పదవులు వేరైనా, స్థాయిలు వేరైనా ఒక జర్నలిస్టుగా మన బాధ్యతల్ని గుర్తుపెట్టుకొని జర్నలిస్టు సంఘంలో పనిచేస్తున్నప్పుడు సమిష్టిగా వారందరి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే మనం ఆశించిన ఫలితాలు సాధిస్తాం. మరోసారి విక్రమరావు గారు అమర్ హే అని చెబుతూ థ్యాంక్ యూ రామచంద్ర గారు. రామచంద్ర చెప్పినట్టు ఇవాళ జర్నలిస్టుల సంఘాలు యూనియన్ల పరిస్థితి చూస్తే పుట్టగొడుగుల్లా వస్తున్నాయి.
ఆ సంఘాలు ఏం పనిచేస్తున్నాయో ఎవరి కోసం పనిచేస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. దేశంలో ఫస్ట్ ఏర్పడ్డ ఐఎఫ్డబ్ల్యూజేలో కొంతమంది స్వార్థపరులు ఉండి వారి స్వార్థం కోసం ఆ సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేసి కానీ ఎక్కువ శాతం సాధ్యం కాలేదు. ఆ సంఘం నుంచి వెళ్ళిపోయి వేరే సంఘాలు పెట్టుకున్నారు కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడిన సంఘం అంటే ఐఎఫ్డబ్ల్యూజే ఒకటి అనేది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు కూడా తెలుసు. ఇవాళ దాదాపు 50 వేల మంది సభ్యులతోటి ఇవాళ 50 వేల సభ్యత్వంతో 29 రాష్ట్రాల్లో ఐఎఫ్డబ్ల్యూజే ఉన్నది. అయినప్పటికీ విక్రమరావు గారు 6 సార్లు వారు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మక విశ్వాసం జర్నలిస్టులకు ఏదో ఒకటి చేస్తాడు, హక్కుల కోసం చాలా ఫైట్ చేస్తాడు. జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వారికి మంచి సంబంధాలు ఉన్నాయి ప్రభుత్వాలతోటి. కానీ ఏ ప్రభుత్వం రాని గవర్నమెంట్ ఏది ఉన్నది కానీ అతనికి ఉన్న సంబంధాలు సాంఘిక సంబంధాలు చాలా ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులకు ఏదో మేలు జరుగుతుందనే విశ్వాసంతో ఆయన 4 సార్లు అధ్యక్షుడిగా ఎన్నుకొని ఇంకా బతికుంటే మాత్రం ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేవారు. ఆయన తర్వాత ఆ వారసత్వంగా యూనియన్ లో ఎవరు వస్తారు కానీ ఎవరు వచ్చినా కానీ ఆ సంఘం అనేది జాతీయ స్థాయిలో బలంగా ఉన్నది. కాబట్టి మనం కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాతీయ స్థాయి సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఐఎఫ్డబ్ల్యూజే స్ఫూర్తిగా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జర్నలిస్టు సంఘాలంటే జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలి తప్ప ఏదో స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా పదవుల కోసమో ఆరాటపడి పోరాటం చేస్తామంటే అది ఎవరు నమ్మరు, ఎవరికి మేలు జరగదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఉపాధ్యక్షుడు రఘు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సభాధ్యక్షుడు మన అధ్యక్షుల వారు సోమయ్య గారు, మిగతా పెద్దలందరూ, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా విక్రమరావు గారి ఏజీ 81 సంవత్సరాలని పేపర్లో చదివారు. 87 ఇయర్స్ అంటే అంత వయసులో కూడా ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారని మనకు రెగ్యులర్ గా ఆనందం గారు మాకు ఆయన గురించి అప్పుడప్పుడు మీటింగ్లలో చెప్తుంటాడు. ఆనందం గారు చెప్పే విషయాలను బట్టి, ఆయన చేస్తున్న కార్యక్రమాలను బట్టి నాకు అర్థమైన విషయము, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడబోయి అనే ఒక భావనను విక్రమరావు గారు తూచా తప్పకుండా ఆచరించారు అని మనకు అర్థమవుతుంది. ఆయన ఒక సవ్యచాచి లాగా ఒకవైపు కలంతో యుద్ధం చేస్తూ ప్రజా సమస్యల పైన, రెండో వైపు జర్నలిస్టుల పక్షాన పోరాడుతూనే, మూడో వైపు ప్రభుత్వాలతోటి రాయబారాలు జరుపుతూ జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఒక చాచి. యుద్ధమే చేయవలసిన అవసరం లేదు, తన మైండ్ ను కూడా అప్లై చేసి ఈ జర్నలిస్టుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేసుకుని అనేక రాష్ట్రాలలో ఉద్యమాలు నిర్మిస్తూ ఆయా రాష్ట్రాలను గైడ్ చేస్తూ ప్రతి ఏటా ఖచ్చితంగా మీటింగ్లు పెట్టి జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారు. ఆయన త్యాగం అంటే ఇందులో జర్నలిస్ట్ గా ఉన్నాడు కానీ త్యాగం కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. ఒక నాయకుడు వ్యవస్థకు పనిచేస్తుండంటే ఆయన సొంత లాభం అంటే కుటుంబాన్ని కానీ తన పరిసరాలను కానీ కొంత బంధుత్వాన్ని కానీ కొన్ని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఏమన్నా నాయకుడు అనేవాడు ఆ రకంగా ముందుకెళ్తేనే తప్ప ఈ మనం సరైన సంక్షేమాన్ని నిర్మించలేమనేది మన విక్రమరావు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన ఈ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయాలు కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయనతో పోల్చుకున్న ఆయన పరిస్థితులను, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఒకసారి నేటి తరానికి అప్లై చేసుకున్నప్పటికీ ఆస్మాన్ పరకు తేడా ఉంటుంది అనేది కూడా మనం సొంత లాభం కొంత మానుకోకుండా మన లాభమే మనం చూసుకునేటువంటి రోజులు వచ్చినాయి. ఒక జర్నలిస్ట్ కి ఇది అప్లై చేయడం కాదు,
జర్నలిస్ట్ సమాజంలో వస్తున్నటువంటి ఒక సమూలమైనటువంటి మార్పుగా మనం భావించాలి. ఇట్లాంటి పరిస్థితి నుంచి మనం ఉద్యమాన్ని నిర్మించడం, ప్రజా సమస్యల పట్ల మనం వాళ్ళకు అనుకూలంగా ఉండడం, మనం రాయడం, ఇది మనకు ఒక కత్తి మీద సాములాగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ముందు ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ప్రజల పక్షాన, పేదల పక్షాన వార్తలు రాసి వాళ్ళకి న్యాయం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మీ అందరినీ కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిన పద్మనాభరావు, వారితో ఎక్కువ సన్నిహితంగా ఉండేది. ఇక్కడ మీటింగ్ వెళ్ళినా కూడా విక్రమరావు గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. వారి గురించి 2 విషయాలు. శ్రీ విక్రమరావు గారు రేపు చనిపోతా అనంగా కూడా ముందు రోజు నాకు ఒక పోస్ట్ పెట్టారు. పహల్గాం ఉగ్రవాదుల వేరుగేత కార్యక్రమం తర్వాత కూడా ఏ విధంగా చేసింది మన సైనికులకు ఆత్మస్థైర్య కనిపిస్తూ ఆయన నాకు ఒక పోస్ట్ కూడా పెట్టారు. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా అద్భుతం. పుట్టినవాడు చనిపోక తప్పదు. అయినా మనం చేసే పని ఇంతవరకు సమాజం కొరకు చేస్తున్నాము. ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు ఆయన పాటుపడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి విక్రమరావు గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం నడుచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే జగదీష్ వీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా మన సంఘంలో మొదటి నుంచి ఉన్నాడు. కాకపోతే ఎటువంటి పదవులు ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తగా గట్టిగా నిలబడి పోరాడుతున్నాడు. విక్రమరావు గారు కూడా వారికి కొంత పరిచయం ఉన్నది. వారి గురించి మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. ముఖ్యంగా విక్రమరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖులందరూ వాళ్ళందరూ చెప్పినట్టుగా 86-87 ఏళ్ళ వయసు వరకు కూడా జర్నలిస్టు వ్యవస్థని ఒక నైతిక బాధ్యతగా తీసుకొని ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితోటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చుండే విక్రమరావు లాంటి వారి జర్నలిస్టులు భావి తరాలకు ఆదర్శం. సోమే గారు ఇంతకుముందు గతంలో నిన్న కూడా ఒక ఆర్టికల్ చదివిన ఆర్టికల్ నుంచి ఫెడరేషన్ దాంట్లో పోస్ట్ పెట్టారు. విక్రమరావు గారు ఎలాంటి సిచ్యువేషన్ లో జర్నలిస్టు నైతిక విలువల పెంపుదలకు ఆయన చేసిన ఆలోచన, చేసిన పని, ఇలాంటి విధానం వల్ల సాటి జర్నలిస్టులకు భావి తరాలకు వారి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాగే రామారావు గారు, ఆయన సీనియర్ జర్నలిస్టే. వారికి కూడా విక్రమరావు గారు పరిచయం ఉన్నది. మాట్లాడాలి. సవాల్ తరచుకు నమస్కారం చేస్తూ సాంప్రదాయం ప్రకారం సమాన సరస్వతి నమస్కరిస్తూ, ఇది సంతాన సభ కాబట్టి వేదికపై పెద్ద పేరు పెట్టిన చెప్పండి. వేదికపై పెద్దలు కింద కూర్చున్న పాత్రికేయులకు నమస్కారం చెప్పి స్వర్గీయ విక్రమరావు గారు కొసరాజు రామసింగర్ కరెక్ట్ అండి. కొసరాజు విక్రమరావు గారు
మీ ఫస్ట్ టైం మద్రాసులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బొమ్మాయి గారి సౌజన్యంతో మా తీసుకెళ్ళారు వెంకటేశ్వర మీటింగ్ 2 days మీటింగ్ సార్ జరిగింది. అప్పుడు చాలా మంది లేరు, ఆయన అప్పుడే దిగారు. ఆ రోజు దిగి హాస్టల్ వచ్చి కలిసారు. కలిసి మాట్లాడుతుంటే ఆయన గోత్రమ నక్షత్రం అవన్నీ చెప్పేశారు. మైనారిటీలు కాబట్టి సహజంగా. అయితే చాలా ఫాస్ట్, అంత ఏజ్ లేకుండా చాలా డ్రైవర్ అట్లా ఉండేవారు. అంతా ఎవరు వచ్చినా మాట్లాడుకుంటున్నా లేదా తేడా లేదు, చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళని కొంచెం మోటివేషన్ చేసి ఎంకరేజ్ చేసేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వారికి ఒక చిన్న పని వస్తే గోవాయి గారికి తెలియజేస్తే అది నాకు చెప్తే ఆ పని దత్తాత్రేయ గారితో పని ఉంటుంది. ఒక మీటింగ్ ఇందులో ఒక రైవల్ టీం వచ్చింది, జూనియర్ వచ్చినప్పుడు దత్తాత్రేయ గారు సపోజ్ కోరారు. అతని దానికి వారు వెళ్లకుండా కట్టడి చేయాలి ఎవరైనా మన దగ్గర చెప్తే ఏంటి దత్తాత్రేయ గారు ఏమన్నారంటే అది మనం అలా ఉండదు, ప్లస్ వాళ్ళు ఎవరికి ఇచ్చినా వెళ్తారు, వాళ్ళు ఏదో మనకు తెలియదు కదా, వాళ్ళతో యూనియన్ ఒక అన్నాక తర్వాత అనుకోకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. మంత్రి గారు ఏ చోటకి ఆయన మంత్రిలో గవర్నర్ 5-6 ఏళ్ళు అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ ఆపారండి మంత్రిని రాకుండా వెరీ హ్యాపీ. అది మనం చేయకుండా క్యాజువల్ గా అయిపోయింది. అట్లాగా ఆయన భాష గారి మంచి పట్టు హిందీలో అంటే శుద్ధ హిందీ మాట్లాడేది. మధ్య మధ్యలో ఇంగ్లీష్ చెప్తా ఉండేవారు. మళ్ళీ ఆ తమిళియన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్ లో తమిళ్ మాట్లాడేది. కన్నడ అలా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ ఫెడరేషన్ మన యొక్క ఫెడరేషన్ ని శక్తి చేయడమే కాకుండా ఫెడరేషన్ లో ఉన్న వ్యక్తులంతా చాలా నిబద్ధనగా, ఒక డిసిప్లిన్ గా, ఒక పద్ధతిగా, ఒక పారదర్శకంగా ఉంటే వాళ్ళు చేసిన కృషిని గురించి మనం చెప్తే నారాయణ వాళ్ళు చెప్పడం చాలా తప్పు అవుతుంది. అంటే చాలా పెద్దవాళ్ళు గొప్పవాడు, మనకన్నా 2 తరాలు పెద్ద. అలాంటి వారికి మనం ఘనమైన వాడు అనిపిస్తూ వారి అడుగుజాడల్లో వారి యొక్క నిబంధనలతో పనిచేయాలని ప్రతి ఒక్కరిని చెప్తూ శ్రీనివాస్ 2 విషయాలు సంతాపం శ్రద్ధాలు గారి శ్రీనివాస్ బొల్లం శ్రీనివాస్ మన సంఘంతో చాలా సంబంధాలు ఉన్నాయి. మన సంఘంలోనే పనిచేసేవారు, ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మన సంఘంలో వారి విక్రమరావు గురించి మాట్లాడాల్సిందే. సొసైటీ మన హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కూడా మర్చిపోయారు. ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు విక్రమ్ సింగ్ గారి సంతాపోత్సవ జరుపుకోవడం బాధాకరమైన కూడా అతను రంగానికి చేసిన సేవలను మేము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని టీడబ్ల్యూజే అధ్యక్షుడు మామూలు సోమయ్య గారు, మా సొసైటీ అధ్యక్షుడు సోమయ్య గారు నిర్వహించడం దాన్ని అభినందిస్తూ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విక్రమ్ సింగ్ గారికి నివేదిస్తూ నేను కూడా 91లో ఫస్ట్ ఉదయంలో చేరాను. ఉదయంలో ప్రయోజనం చేశాను. ఉదయం బంద్ అయ్యాక వార్తలు టెండర్ చేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ జోడ్యానికి పనిచేస్తున్నాడు. సోమయ్య గారితో మా ఆనంద సార్ అందరూ వచ్చి తరఫున ఏదో పనిచేస్తూ థ్యాంక్ యూ శ్రీను. తర్వాత పాండు, తర్వాత మన ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీర్ శ్రీనివాస్ 2 విషయాలు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య గారికి, విక్రమ్ రావు వల్ల సంబంధించిన సంతాప సభకు ఇచ్చిన లెక్కలకి నమస్కారం. మేము మీ సమయభావం 3 రకరకాల నిర్ణయాలు చెప్పి సార్ మేము కలవలేకపోయినాయి, కానీ మాకు ఎక్కువగా సార్ విషయాన్ని మనం చెప్పేవారు అంటే ఎక్కువగా ఆనందిస్తాం. మా సోమయ్య సార్ కంటే ఎక్కువగా ఆనందం సార్ ఎక్కువ చెప్పేవారు. వాటి విషయాలు అసలు ఏం చేయలేదు, ఎట్లా చూస్తున్నాం. కొంతమంది కొత్త వాళ్ళకి కొద్దిగా బోరిగా అనిపించదు, కానీ
ఆ విలువ ఏంది ఏంది వాళ్ళకి అర్థం కావాలంటే ఒక 40-45 years ఏజ్ దాటితే కానీ దానికి కొద్దిగా ఈ రకంగా ఉంటుంది అనే ఒక అవగాహన మాకు చాలా వరకు సాగు స్పోర్ట్స్ తోటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది జరిగింది. చాలా కాలం మా పెద్దలు మా సోమయ్య గారు కానీ మా మిత్రులు వీళ్ళందరూ కూడా కానీ అసలు మన PWJF అనేదని దేనికి అనుబంధంగా తీసుకోవాలి అనే సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా టైం తీసుకొని ఏది కోరి అందులో మన తెలుగు వారైనా విక్రమరావు సార్ ఉండడం కూడా కొంత పెంచింది. IFWJకి అనుబంధం కావడానికి బయటికి చాలా సందర్భం వచ్చినప్పుడు మాకు చెప్తారు. కానీ ఆ IFWJకి అనుబంధం కావడానికి విక్రమరావు సార్ ఉండడం కూడా ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఆయన నిబద్ధత, ఆయన చేసే డిసిప్లిన్ కానీ ఆయనకున్న ఉన్న పరిచయాలు, ఆయన 2 విషయాలు అనేది బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు. లాబింగ్ ద్వారా మాత్రమే వీలైనంత వరకు సామరస్యంగా సాల్వ్ చేయడం ప్రారంభించలేదు. ఒకటి, చాలా మంది ఏంటి అంటే ఈ కట్టు స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక పని చేస్తే ఇంకొక పని చేయలేదు. వార్తలు రాయడము జర్నలిస్టులకు సంబంధించిన వారికి ఉపయోగపడే పనులు చేయడం అనే 2 కూడా ఒకటి అసలు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా కత్తి మీద సాంబ్రాంటిదే. 2 సార్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేసి అంటే చాలా పెద్ద విషయం. మహానుభావుడు ఆయన 87 సంవత్సరాల వరకు ప్రశాంతంగా బాగానే పనిచేయగలిగాడు. మేము ఆయన చూడలేకపోయినాం కానీ ఆయన చేసిన పనులనేది మేము మరణం చేసుకొని అందులో ఒక 10వ మంది అయినా సరే కానీ మన రాష్ట్ర కంపెనీ నుంచి మనం ముందుకెళ్తే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించినట్టే. థ్యాంక్ యూ. శ్రీనివాస్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం విస్తరణలో మనం ఫెడరేషన్ అనేది దేశంలో ఏ సంఘంతో ఉండాలనేది చాలా కష్టపడడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా బలంగా ఉన్న IFWJ కాబట్టి అందులో మనకు అధ్యక్షుడుగా ఉన్న విక్రమరావు గారు తెలుగువారు మనకు గట్టి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నమ్మకం తోటి IFWJ అనుభవంగా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా మనం ఎక్కడ జరిగిన ప్రోగ్రామ్స్ మనం ఇక్కడి నుంచి డెలిగేషన్ వెళ్ళి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే విక్రమరావు గారు చాలా సార్లు చెప్తుండేది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఒకసారి జాతీయ సమావేశం పెట్టాలి అని చాలా సార్లు చెప్తుండేవారు మీటింగ్ లో. అయితే ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే మనకు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడేది, మన సంఘం కూడా ఇంకా చాలా జిల్లాల్లో ఇంకా బలం కావాలి కాబట్టి కొంతవరకు టైం తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు పెట్టాలనే ఆలోచన ఉండే కానీ ఆ కోరిక తీరక ముందే విక్రమరావు గారు దూరమయ్యారు, లేకుండా వెళ్ళిపోయారు. సరే, వారి స్ఫూర్తితోటి వారు ఇచ్చిన మాట ప్రకారమైన త్వరలోనే ఇక్కడ కూడా IFWJ జాతీయ సమావేశం పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ అధ్యక్షుడు విక్రమరావు సార్ ఇంకా తొందరగా చనిపోతారని మాకు అర్థమైంది. మదర మీటింగ్ లో బలహీనపడ్డటువంటి ఆరోగ్యంగా ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ నెక్స్ట్ మీటింగ్ వరకు ఉంటే బాగుండేది అనిపించేది. ఇందులోనే మనం బెంగళూరు వాత రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు ఆనందం, రాష్ట్ర అధ్యక్షులు నామిడి సోమేశ్వర్ గారు, కన్నెన్ శ్రీనివాస్ గారు, అలాగే వచ్చిన పెద్దలందరూ విక్రమరావు సార్తో మాకు అనేక మీటింగ్లు, దేశంలో జరిగిన అనేక మీటింగ్లకు నేను కూడా వెళ్ళి మహబూబ్ నగర్ జిల్లా నుండి అత్యధిక మందిని మేమే డెలిగేషన్ తీసుకోవాలి. ఎక్కువ IFWJ మీటింగ్లకు తెలంగాణ నుండి ఎక్కువ మందిని చూపించాలి తీసుకొని పోవడం జరిగింది. సార్తో మాట్లాడినప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆ సార్ది తెనాలి ప్రాంతం అని చెప్పి నాకు గుంటూరు జిల్లా తెనాలి నాది అని చెప్పడం జరిగింది. తూర్పుగోదావరి చెప్పలేదు. తెనాలి నుండి ఇటు వచ్చిన పివి నరసింహారావు కూడా చేశారు అని చెప్పడం జరిగింది.
భారతదేశంలో సార్ ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే మనం జర్నలిస్ట్ అంటే నడుపుతున్నాం, విజయాల సంఘం నడుపుకోలేదు. కాబట్టి ఒక డిగ్నిటీ ఉండాలి సంఘం ఆర్గనైజేషన్ చేసినప్పుడు. అంటే మంచి మెంబర్షిప్ ఉండాలి, సభ్యత్వం కలిగి ఉండాలి, డబ్బులు కూడా చేసి మహాసభలు ఘనంగా జరగాలనే ఉద్దేశంతో మనం విజయాల సంఘం నడపట్లేదు. కాబట్టి డిగ్నిటీ ఉంది. నాకు అనిపించింది చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుని ఇబ్బంది పడేవాళ్ళు. ఒక మీటింగ్ ఏమో డెలిగేషన్స్ పిలిచేది, మరో మీటింగ్ ఏమో ఫ్యామిలీస్ తో రమ్మని పిలుస్తుంది. 500-600 మంది నుండి 1000 మందికి అకామిడేషన్ ఇచ్చే మీటింగ్స్ జరిపి దేశవ్యాప్తంగా ఎక్కారు. యూనివర్సిటీలు తర్వాత మంచి అకామిడేషన్ విశ్వ ప్రాంతాలు, జైసల్మేర్ ప్రాంతాలు, లేకపోతే అస్సాం జిల్లాలో శ్రావణ బెంగళూరులో యూనివర్సిటీ, లేకపోతే కన్యాకుమారిలో, ఔట్రాలం కేరళలో యూనివర్సిటీ, ఇట్లా యూనివర్సిటీలనే ఎక్కువ ఎంచుకొని పర్యాటక వారణాసి, పాట్నా, రాజస్థాన్ లో అనేక సార్లు మీటింగ్ జరిగింది. జైపూర్ లో జరిగినాయి, జైసల్మేర్ లో జరిగినాయి, జూన్పూర్ జిల్లాలో జరిగినాయి. ఎక్కడ జరిగినా కూడా ఉన్నతంగా డెలిగేషన్. కలకత్తాలో జరిగిన మీటింగ్ లో ఒక 3 స్టార్ హోటల్ మీటింగ్, ఒక SRM యూనివర్సిటీ మద్రాస్, ఇంకొక ఎట్లా అంటే అకామిడేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, వచ్చిన ప్రతి ఒక్కరిని డిగ్నిటీగా చూసే ఆర్గనైజర్ కూడా చాలా తగ్గించింది. అదే ఆశామాషిగా ప్రతి ఒక్కరిని డెలిగేట్ చేయడం, ప్రతి ఒక్కరికి అకామిడేషన్ కలిపేది. వీలైతే మన రైలు దిగినప్పటి నుండి ఒక వెహికల్ వచ్చి మనల్ని తీసుకుపోయే ఆర్గనైజేషన్ కూడా చక్కగా చేసింది చూసాం అనేక రాష్ట్రాల్లో. తర్వాత మేము చివరగా మాట్లాడింది మధురలో మాట్లాడాం. ఒకప్పుడు తెలంగాణ నుండి ఒకరు ఇద్దరు వచ్చేవాళ్ళు, తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈ రోజు తెలుగు మాట్లాడిన నుండి 60 మంది భయపడి వచ్చినాం సార్ అంటే నాకు చాలా గర్వకారణం ఉంది. మీరు ఇంతమంది రావడం అని హ్యాపీగా గ్రూప్ ఫోటోలు దిగండి అని మాతో గ్రూప్ ఫోటోలు సెండ్ చేసుకొని దిగిన రెగ్యులర్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాళ్ళు. అంటే అంతటి చక్కటి ఆర్గనైజరు బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరకలేమని అనిపిస్తుంది నాకైతే. దేశవ్యాప్తంగా ఆ స్థాయి నిక్కచ్చిగా గట్టిగా ఐజీలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఛత్తీస్గఢ్ లో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వచ్చిండు, ముఖ్యమంత్రి కూడా గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా వచ్చింది. మా అందరితో ఇట్లే కూర్చొని మాట్లాడి గంటల కొద్ది ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రెగ్యులర్ గా ఎక్కడ ఆగ్రాలో మీటింగ్ జరిగినా, ఇంకో చోట జరిగినా, లేకపోతే కర్ణాటకలో జరిగినా కూడా వచ్చారు. అంటే సంఘాన్ని ఉన్నత స్థాయిలోనే పెట్టింది తప్ప ఏ రోజు కిందికి తీసుకురాలి. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, మన రోడ్స్ జాతీయ రోడ్ల శాఖ మంత్రి, హైవే శాఖ మంత్రి కూడా మాకు నితిన్ గడ్కరీ ఆన్లైన్ లో మాట్లాడిన జర్నలిస్టులతో. ఆగ్రాలో అనేక మంది ఐజీలు మాకు ప్రోటోకాల్ కూడా పెట్టించేవారు సార్. ఒక డిగ్నిటీ జర్నలిస్టులు అంటే గౌరవం పెంచి దేశవ్యాప్తంగా అంత స్థాయికి కృషి చేసిన విక్రమరావు సార్ అనుకోవడం అయితే అత్యంత బాధాకరం. ఎందుకంటే ఇంకా కొంతకాలం ఉంటే దేశవ్యాప్తంగా ఒక పెద్ద జర్నలిస్ట్ సంఘంగా మారి ఈ వ్యాక్యూమ్ అప్పుడప్పుడు మా తెలంగాణలో మా సంఘం నిర్వీర్యం కొంచెం బలహీనపడ్డప్పుడు కూడా మాకు 4 నెలలకు ఒకసారి ఎక్కడో దేశంలో మీటింగ్ పెడితే మేము కార్యకర్తలు యాక్టివ్ అయిపోయే పరిస్థితి ఒక 2 సంవత్సరాలు అట్లా జరిగింది. ఐఎఫ్డబ్ల్యూజే యాక్టివిటీ వల్ల కూడా ఫెడరేషన్ కొంతకాలం నిలదొక్కున్నది. తర్వాత 2 రోజులు మీటింగ్ ఉంటే 3వ రోజు ఒక పర్యాటక ప్రాంతం ఖచ్చితంగా విజిట్ అయ్యేదానికి సార్ ప్రోగ్రామ్ పెట్టారు. అది దేవాలయాన్ని ఉండొచ్చు, లేకపోతే చూడదగ్గ ప్రదేశమైనా ఉండొచ్చు. మనకు మీటింగ్ లాగా కనిపించబోయేది. మీటింగ్ జరుగుతూనే ఉండేది, మళ్ళీ ఒక పర్యాటక ప్రదేశం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా కల్పించే పరిస్థితి. కాబట్టి చక్కటి కార్యక్రమాల రూపకల్పన చేసి అట్లాగే హోదాలకు తగ్గకుండా గౌరవంగా ఫెడరేషన్ నడిపిన విక్రమరావు సార్ ఆ కుటుంబానికి కూడా అగాడాలి. ఎందుకంటే మేము పోలేకపోయినాం, మొన్న అధ్యయనానికి బెంగళూరులో ఉన్నాం, అక్కడ నుండి వెళ్ళలేకపోయినాం. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా ఆయన స్మరించుకుందాం. అట్లాగే ఎప్పుడైనా మీరు ఒక మీటింగ్ ఆంధ్రాలో, తెలంగాణలో పెట్టండి అంటే మనకు అకామిడేషన్ కావాలా 500-600 ఎక్కడ దొరుకుతుంది అంటే శ్రీశైలంలో పెడదామని అనుకున్నాం, శ్రీశైలం దగ్గరలో. కానీ అది కూడా తినకుండానే సార్ చనిపోవడం జరిగింది.
మరొకసారి సార్ మీకు నా ప్రకార సానుభూతిని వ్యక్తం చేస్తూ ముగిస్తుంది. ఒక చిన్న సూచన ఏంటంటే 23వ తారీఖు నాడు వాళ్ళది 3 రోజులు జరుగుతుంది కార్యక్రమం, దశదిన కర్మ. ఈ దశదిన ధర్మ కార్యక్రమం చివరి రోజు 23వ తారీఖు 23rd. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొందామని భావించిన వాళ్ళు 22వ తేదీ నాడు బుక్ చేసుకుంటే ట్రైన్లో కొంచెం తక్కువ ఖర్చు అవుద్ది. 22వ తారీఖు నాడు బయలుదేరి 23వ తారీఖు వరకు మనం అక్కడ చేరుకునేటట్టు, అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ జర్నీ కూడా ప్లాన్ చేద్దాం. ఆసక్తి ఉన్న నాకు నేమ్స్ పంపించండి, అది ప్లాన్ చేద్దాం. సరే, మన ప్రజాప్రభుత్వ మీటింగ్లకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అశోక్, ఎందుకంటే కొంచెం సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడదు. అసలు పాల్గొనకుండా తెలియకపోతే మాట్లాడలేదు, మాట్లాడు. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం యాక్చువల్ గా సంతాప సభ కాదు, ఆసక్తి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సంతాప సభ పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లక్నోలో వెళ్ళాలని అనుకున్నాను. వస్తే కూడా రావచ్చు. సమావేశం అందరూ ఒకసారి గ్రూప్ కు వస్తే ఇక్కడ నివాళులు అర్పిస్తాను కోరుతున్నాను. అవును.